ఎందుకంటే నా చెయ్యి కట్ అయ్యింది. ఇది కరెక్ట్గా సెట్ అయితే మన బిర్యానీ టేస్టీ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా బిందాస్గా. సో ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉండాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి మాన్వజాన్ తినక మా అత్త కూడా తినరు. అంత లేదండి, ఎవరు తినకపోతే నేను తినేస్తా. Paris लेके जाते पुप्पू को. Wow, inshallah. Amin, amin. That's so sweet of you, Hira. God bless you. అంటే మీకు మాత్రమే ఛానల్, మా ఛానల్ కాదా? చూసారా మా బొమ్మరి లత్త గారు. Hats off to all the ladies ఎవరైతే కుకింగ్ చేస్తున్నారు. అది ఇది అవుతున్నా కూడా ఎక్కడ చిరాకు పడకుండా, అంటే మీరు ఉన్నారని చిరాకు పడలేదు. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అయితే ఈరోజు నేను బిర్యానీ వండుతున్నాను. బిర్యానీ వండుతుంటే మీ అందరు కూడా నా స్టైల్లో నేను అంటే దమ్ బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి చూపిద్దామనేసి అనమాట. సో రేష్మ కూడా వచ్చింది ఈరోజు. తను కూడా ఇంట్లో ఏదో పనులు ఉన్నాయి, వచ్చేసి పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి వచ్చిందనమాట నా కోసం. ఎందుకంటే నా చెయ్యి కట్ అయ్యింది. సో నేను వచ్చి వంటలో హెల్ప్ చేస్తాను. చెయ్యి కాదు, ఫింగర్. ఎస్, ఫింగర్ కట్ అయ్యింది. సో చిన్న చిన్న ఎవరి హెల్ప్ కావాలంటే నేను వచ్చి చేసి వెళ్తానని పాపం వచ్చిందనమాట. ఆల్ ది వే ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ రేష్మ. సో ఇప్పుడు లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళి మనం బిర్యానీకి ఏమేమి కావాలి, నేను ఎలా చేస్తున్నా ఏంటి దాన్ని చూసేద్దాం. అక్కడ నుంచి చిన్నోడు कैसा करे बोलो. सेम सेम ऐसी करे. अच्छा हाय बोलो मेरे फ्रेंड्स को. हेलो फ्रेंड्स, हाय फ्रेंड्स, हाय 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 हाय. ओके बाय बोलो. బాయ్ 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 బాయ్. నేను అక్కడ నుంచి చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాడు ఇంతకు నుంచి. ఓకే లెట్స్ గో ఇన్ ది కిచెన్ నౌ. ఎస్, కిచెన్లోకి వచ్చేసాను. అండ్ నేను ఇప్పుడే ఇది తాలింపు వేసి వెళ్ళాను. అస్సలాము అలైకుం రేష్మ. వాలేకుం అస్సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఫ్రై చేస్తూ వెళ్ళి సడన్గా గుర్తొచ్చింది అనమాట నాకు. అందుకే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని. సో రేష్మ చూసుకొని నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తానని వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇది చూస్తే మనకి ఇది కరెక్ట్గా సెట్ అయితే మన బిర్యానీ టేస్టీ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా బిందాస్గా. సో ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉండాలి. ఇక్కడ వంకాయ కర్రీ రెడీ అవుతుంది. వంకాయలు ఫ్రై చేసుకున్నాను. అండ్ రేష్మ ఏంటో చింతపండు వేస్తుంది. బగారీ బైగన్ కా సాలన్ కూడా రేష్మ కర్మాన్ ఛానల్లోనో లేకపోతే నా ఛానల్లోనో ఉంటుంది, చూడండి. బిర్యానీ కూడా ఉంది, కానీ ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎప్పుడు చేస్తున్నా, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. ఒక్కొక్కసారి వింతలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కిచెన్లో. అదే వింత ఇది. వాలేకుం అస్సలాం. ఏం చేస్తున్నావు? నేను నాష్టా. టైం ఎంత అవుతుందంటే, ఎందుకు ఈరోజు మీ అత్తగారు నాష్టా చేయలేదు మీ అందరి కోసం? మా అత్తగారు చేశారు. టైం 10:40 అవుతుంది. ఇప్పటి వరకు ఒక ప్రెగ్నెంట్ లేడీకి 10:14 ఒక ప్రెగ్నెంట్ లేడీకి విషయం చెప్పు, నిజం చెప్పు. సో బేసిక్ గా నేను అర్హాన్ పొద్దునే 7 o'clock లేచాం. లేచి కాసేపు రూమ్ లో టైం పాస్ చేసాం. నిన్న మా వారు అర్హాన్ ఫ్రెండ్స్ కలిసి ఆ మిర్రర్ పైన వరకు మొత్తం డ్రాయింగ్ చేస్తే నేను అర్హాన్ అది తుడిచాము. అలా కొన్ని యాక్టివిటీస్ చేసి ఫైనల్ గా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాము. ఆ ఫ్రెష్ అప్ అవుతున్న ఆ ప్రాసెస్ లో మా అర్హాన్ వచ్చేసి మమ్మ ఆజ్ నూడిల్స్ బనాయ్ అన్నాడు. నూడిల్స్ నై బనా హోంగే బట్ క్యా బనా హోంగే కి దేఖింగే అన్న. బయటకు వచ్చి నూడిల్సే తింటా అన్నాడు. మా అత్తగారు యాక్చువల్లీ అందరి కోసం దోశలు వేశారు. సరే వాడు నూడిల్స్ వచ్చే లోపు నీకు దోశ వేసి ఇవ్వనా అంటే తల్లి మనసు ఎలా ఒప్పుకుంటది? మాన్వజాన్ తినక మా అత్త కూడా తినరు. అంత లేదండి, ఎవరు తినకపోతే నేను తినేస్తా. లేదు, మా అత్తగారు తినేస్తా అంటారు కానీ అందరు అయిపోయాక అక్కడ నిల్చొని తింటారు. కానీ అందరు రవ్వక ముందు నేను ఎప్పుడు చూడలే. బిఫోర్ ఎవ్రీబడీస్ దన్ తను తినేసి అంటే ఒకళ్ళు మిగిలిపోయారు అంటే సపోజ్ మేము స్కూల్ కి దింపడానికి వెళ్ళాం లేదా పప్ప లేవలేదు అలాంటి టైంలో తినేస్తారు తప్పితే అందరం ఇంట్లో ఉంటే అందరు దయ్యాకే తింటారనమాట. సో అదే తల్లి ప్రేమ బేసిక్ గా, అంతేగా. అంతే అంతే. సో అలా మా అర్హాన్ది అవ్వలేదు కదా, అర్హాన్ది కూడా వచ్చినివ్వండి.
అది అయ్యాక ఇద్దరం కలిసి తింటామని చెప్పి అలా ఇప్పుడు నూడిల్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి నూడిల్స్. అవును, ఎప్పుడో ఆర్డర్ చేస్తే ఎందుకు ఫస్ట్ టైం ఇంత లేట్ అయ్యింది, బాగా లేట్ అయింది. సో అర్హాన్ నూడిల్స్ అవుతున్నాయి. ఇదేం నూడిల్స్ చెప్పు ఒకసారి. ఇది వచ్చేసి స్లబ్ ఫామ్ వాళ్ళది ఇన్స్టెంట్ నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్ అనమాట బేసిక్ గా. సో ఎలాంటి ఏమంటారు ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కానివ్వండి ఆర్ ఫ్లేవర్స్ కానివ్వండి ఆర్ మైదా గిదా లేకుండా మిల్లెట్స్ తో చేసిన నూడిల్స్, గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ ఫ్రీ. సో మిల్లెట్స్ తో ఉన్నాయి కాబట్టి అది వాడతాను అనమాట. అది అయిపోయి ఈ సీజనింగ్ వాళ్ళు ఇస్తారు. ఒక ప్యాకెట్ 2 వేసాను ఇప్పుడు, బట్ 2 వాడము. ఒక ప్యాకెట్ లో కొంచెమే ఊరికే అలా అంతే, బికాస్ కొంచెం స్పైసీగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా పిల్లలు చేసేటప్పుడు ఫుల్ ప్యాకెట్ వేయకండి, ఎందుకంటే లాస్ట్ టైం నాకు తెలియక నేను సమీరా చేయమని చెప్తే నేను ఫుల్ ప్యాకెట్ వేసేసానా బెట్టు. ఓ రాజు Paris लेके जाते पुप्पू को. इंशाल्लाह. Wow, इंशाल्लाह. आमीन आमीन. That's so sweet of you, Hira. God bless you. పుప్పు వాళ్ళ పుప్పుని అంటే ఫ్రాలిక్ టబుస్ని ప్యారిస్ తీసుకెళ్తాడంట. వాడు మాటలు ఎంత మాట్లాడుతున్నాడంటే అంత మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు. అదండి. సో ఫుల్ ప్యాకెట్ వేయకండి. నేను తెలియక ఒకసారి సమీరా చేయమని చెప్తే ఫుల్ ప్యాకెట్ మొత్తం వేసేసాను. అర్హాన్కి చాలా స్పైసీగా ఉండింది ఆ రోజు. సో దాంట్లో కొంచెమే వేయండి, స్పైసీ తక్కువ కావాలంటే. అండ్ మాకు సమీరా కూడా ఈరోజు ఈజ్ ఓన్లీ కనిపిస్తుందా లేదా తెలియదు, రాగి దోశ. ఓకే, వాళ్ళకి నూడిల్స్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ రేష్మా చికెన్ నీట్గా కడిగి పెట్టేసింది. ఇది 2 kgs ఆఫ్ చికెన్ అనమాట. అండ్ ఇక్కడ రైస్ వాష్ చేసి పెట్టుకుంది, బాస్మతి రైస్. ఇది కూడా 2 kgs. 2 kgsకి 2 kgs. ఓకే, 2 kgs చికెన్కి 2 kgs రైస్ వేసుకుంటుంది. మా సమీరాకి దగ్గు వచ్చింది, క్షమించండి. ఓకే, ఇప్పుడు ఒకటొకటి వేస్తూ ఉంటుంది రేష్మా, మనం చూద్దాం. అద్రక్ లహసన్ కా పేస్ట్, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. దీంట్లో ఏ మాత్రం కంజూసి చేయకుండా బాగా వేసుకోండి. తను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఉప్పు తను 2 టేబుల్ స్పూన్స్ వేస్తుంది. మీకు కావాలి ఎంత కావాలి వేసుకోండి. నిమ్మకాయ రసం, ఇలా నిమ్మకాయ రసం తీసి పెట్టుకుందండి, నిమ్మకాయ రసం. సో ఇంత పట్టదు, కొంచెం వేసుకోవాలి కదా. అంటే ఎన్ని ఉంటాయి మ్యాక్సిమంగా? 2 kgs 4 నిమ్మకాయలు. ఓకే, పెద్దవి మంచి రసాలు ఉన్నవైతే 4, లేదంటే 5 వేసుకోవచ్చు. చిన్నగా ఉంటే 5, 6 తీసుకోవచ్చు. కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు దీనికి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముందు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, అన్ని వేసుకొని కూడా కలుపుతుంది కదా. ఇట్లా కలపాలి ఫస్ట్, కలిపితేనే ఇది మిక్స్ చేస్తేనే దీంట్లో టేస్ట్ వస్తుంది. ఇట్లా అచ్చా, ఏదున్నా మిక్సింగ్లోనే ఉందంట. అవును. ఓకే, దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ లాగానే ఉండాలి. ఓకే, అది కలుపుతూ ఉండు ఒక నిమిషం. ఏమైంది సమీరా? కాఫీ కలుపుకుందామంటే బాల్లాస్ లాగా దమ్మని పాలు బొడమ్మంది. ఎందుకంది అట్లా? అందుకే ఇందాక నా అమ్మ అని వచ్చింది. ఏమైందని నేను వచ్చాను ఇక్కడికి అనమాట. మా సమీరా కాఫీ కలుపుకుంటుంది. కాఫీ కలుపుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా రాకన్నా కాసేపు. కానీ మేము రాబోతున్నాం కిచెన్ లో మళ్ళీ. ఎందుకంటే ఇవాళ మీరు వీడియో షూట్ చేస్తున్నారు, నిన్న మేము వీడియో షూట్ చేసాము. దాని అవుట్రో మేము కిచెన్ లోనే ఇవ్వాలి. కిచెన్ లో ఇవ్వంలే, కానీ కిచెన్ లో రావాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ కిచెన్ లోనే ఉంది. ఉట్టి వచ్చాము, ఫ్రిడ్జ్ షార్ట్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అంటే మీకు మాత్రమే ఛానల్, మా ఛానల్ కాదా? చూసారా మా బొమ్మరి లత్త గారు? మీ ఛానలే కానీ కొంచెం నాకు ఎంత గిచ్చిపిచ్చిగా ఉంది కదా. గిచ్చిపిచ్చి చూపించను కాదు, చూపించడం కాదు, నువ్వు వస్తేనే గిచ్చిపిచ్చి అది. సో ఒక గంట వదిలే నన్ను అలా కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. ఎంజాయ్ చేస్తాను. బై ద వే గైస్, ప్రెగ్నెన్సీలో టీ కాఫీ తాగొద్దని చాలా మంది చెప్తారు. నేను ఏది చేసినా మా డాక్టర్ అడిగి నా బాడీకి తగ్గట్టు చేస్తాను. అది కరెక్ట్. అవును, కలుపుకొని తాగుతున్నా. ముందే మాట్లాడి చేసి అది కూడా చాలా తగ్గించేసిందండి. చాలా తాగేదాన్ని. అవును, ఇప్పుడు ఇంతే తాగుతున్నాను. అవునవును, తగ్గించింది. ఐ అగ్రి. మా హ్యాష్టాగ్ బంగారం కోడలి పిల్ల మంచిదే అండి, బంగారమే. తెలియకుండా ఏది చేయను, అన్ని తెలుసుకొనే చేస్తాను. సో మీరందరూ కొంచెం అనకండి. కైండే వాళ్ళని ఇప్పుడు ఎవరు ఏమంటారు. వాళ్ళు ఎట్లా అంటే
అంటే ప్రేమతోనే కాఫీ తాగొద్దని చెప్తారు. చెప్పేదే ఈ టైంలో కాఫీ అనేది ఇది ఇష్టం ఉన్న పని చేయొద్దంటే ఏడుపు వచ్చేస్తుంది ఇలాంటి టైంలో. సో అలా అనకన్నా నువ్వు మీరు బిర్యానీ వీడియోలో బిర్యానీ చూడండి, నా ఏడుపులు ఎందుకు, ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఆల్రెడీ బిర్యానీ వాసన, అందుకే నువ్వు వెళ్ళమనేది. వెళ్ళు అమ్మయ్య, మనం వచ్చేద్దామండి, మన దీనికి వచ్చేద్దాం. ఉండండి అటు వస్తా. ఎస్, ఓకే. సో బాగా కలిపేసుకుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్, కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్. అయితే ఇదే కాదు, మనం ఎర్ర కారం కూడా వేస్తామండి, కానీ కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేస్తే మంచిది. సో కారం మీకు తగినంత వేసుకోండి. అంటే ఇప్పుడు కౌంట్లో చెప్పాలంటే ఒక 15 పచ్చిమిరపకాయలు నూరు ఉంటావా అందాదా 100 గ్రామ్స్ అంటే అది 100 వేసుకుంటుంది, మళ్ళీ కలుపుకుంటుంది. ఇప్పుడు ఇది ఆనియన్స్ ఓకే, ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. ఓకే, క్రష్ చేసి వేసుకోవాలి. ఓకే, కొన్ని పెట్టుకోవాలి, కొన్ని వేసుకోవాలి. అవును, పైనుంచి చేయాలి కదా. మళ్ళీ కలుపుకోవాలి. ఓకే, మిక్సింగ్లోనే ఉందండి ఇది. ఎంత కలిపి ఎంతసేపు మనం మ్యారినేట్ చేస్తాం, ఎంతసేపు మనం మ్యారినేట్ చేస్తే అంత మంచిది అనమాట. ఇప్పుడు ఎందుకంటే దమ్ బిర్యానీ బాగా అది మ్యారినేట్ అవ్వాలి. అవును, దమ్ మీద అవ్వాలి కదా, లోపటి నుంచి మసాలా లోపలికి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. కారం తగినంత అండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయల కారం 100 వేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసింది రేష్మ. తక్కువ అంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 చిటికెడి అంటే చిన్న టేబుల్ స్పూన్తో 1 స్పూన్. ఇప్పుడు ఇది మళ్ళీ కలుపుకోవాలి. అయితే ఈ టైంలో మనకు కొంచెం చెయ్యి చుర్రు అంటూ ఉంటుంది, చాలా అంటది, మండుతుంది. అంటే చాలా మంది గ్లౌస్ వేసుకొని చేయమంటారు, కానీ మనకి ఇలా కలిపితేనే తృప్తిగా ఉంటుంది. నా చెయ్యి కట్ అయిందని రేష్మ హెల్ప్ చేయడానికి వచ్చిందని చెప్పాను కదా, అందుకే తను మిక్స్ చేస్తుంది. ఒకసారి ఉప్పు కారం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ టైంలో చెక్ చేసుకోవాలా? అయిపోయింది. ఇంకేమైనా వేయాలా దీంట్లో? ఇంకా పెరుగు వేయాలి. పెరుగు గరం మసాలా వేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోండి. గరం మసాలా, నూరిన గరం మసాలా. ఇది ఇప్పుడు తను వేసింది అంటే అందాజతో 1 టేబుల్ స్పూన్. ఓకే, మంచిగా కలుపుకోండి. స్మెల్ వస్తుందా? మంచిగా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్స్ స్మెల్ వస్తుంది, దాంట్లోనే తెలిసిపోతుంది మనకి బిర్యానీ ఎలా అవుతుంది. ఇప్పుడు పెరుగు ఎంత వేసుకోవాలి? పెరుగు 300 గ్రామ్స్ వేసుకోవాలి. 300 గ్రామ్స్ పెరుగు అంటండి. అయితే పెరుగు మ్యాక్సిమం పుల్లటి పెరుగు ఉంటే చాలా బాగుంటుందండి బిర్యానీకి. సో మీరందరూ ట్రై చేసి పుల్లటి పెరుగు కోసమే ట్రై చేయండి, లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా ఏ పెరుగైనా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకోవాలి. ఓకే, నూనె వేసుకున్న తర్వాత చెప్పాం కదా, ఈ టైంలో ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేయండి మీకు సరిపోయిందని. అయితే ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె ఉంది కదా, అది వేసుకోండి. అది లేదు, మిగలలేదు అని అంటే మామూలు నూనె కూడా వేసుకోవచ్చు. ఊరికే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఊరికే కొంచెం వేసుకోండి అంతే కదా. బాగానే వేయాలా? బాగానే వేయాలి, దాంట్లో అస్సలు నూనె లేదు కదా. 200 గ్రామ్స్ వేయాలి. 200 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు నువ్వు వేసింది కొంచెమే అనుకుని దీంట్లో అస్సలు నూనె, ఇదే నూనె. ఇప్పుడు లేదు, పైనుంచి నూనె వేస్తాం కదా, మళ్ళీ కొంచెం నెయ్యి వేయాలి అంతే. సో కరెక్టే కదా. సారీ గైస్. సో నూనె వేసుకోండి, చూసుకొని వేసుకోండి. మీరు ఎంత కొంచెం తింటే కొంచెం వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. అంటే పైనుంచి నెయ్యి అవి బాగా వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ అంటే బిర్యానీ లాగా ఉండాలి. కరెక్టే, ఎప్పుడో ఒక్కసారి తింటాం. కరెక్టే. ఇది మంచిగా తుడిచేసి పక్కన పెట్టేయాలి. ఇది ఎంతసేపు నానబెడతావు? ఇప్పుడు టైం ఉంటే గంట పెట్టుకోండి, లేకపోతే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పెడతాను. సరే, ఈలోగా ఇది అయిపోగానే ఇప్పుడు మనం అర్హాన్ కోసం ఏమేమి కావాలో కలుపుకుందాం.
దీనిలో ఇది 4 పత్తా బియ్యం అండి. వాష్ చేసి 4-5 వాటర్లో వాష్ చేసి వాటర్ వేసి దీంట్లో ఉప్పు కూడా వేయాలిగా. అవును, వేయాలి. బిర్యానీ ఆకు ఒక 4, లవంగాలు ఒక 6. ఓకే. చీని ఓకే కొంచెం వేసుకోండి చూసి. 4 ఇది ఏమంటారు, ఇలైచి 4. ఇలైచీని తెలుగులో ఏదో అంటారు, మర్చిపోయింది చూడు. షాజీరా 1 టీ స్పూన్ వేయండి. ఉప్పు వేసుకోండి తగినంత. ఒక బాయిల్ వస్తే చాలు మనకి బిర్యానీ రైస్. అవును, ఫుల్ ఉడకనవసరం లేదు. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలా? కొంచెం వేసుకోవాలి. ఓకే, రైస్ లో కూడా రావాలి కదా బిర్యానీ టేస్ట్. అవునవును. ఇది ఇప్పుడు 1 బాయిల్ రావాలి. అంతే అన్నీ వేసేసాం. ఓకే, ఇది పిల్లల కోసం స్పైసెస్ లేకుండా చికెన్ అండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి, అన్నీ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే కారం అవాయిడ్ చేస్తా. గరం మసాలా కూడా కొంచెం వేస్తా, ఎక్కువ వేయను. చూడండి అంతే. మిగతా అన్నీ వేసుకొని కొంచెం పసుపు, ధనియాల పొడి కొంచెం, ఆనియన్, నిమ్మకాయ రసం కొంచెం. వాడికి మాత్రం నెయ్యి వేస్తామండి. ఇప్పుడే పిల్లలకి నెయ్యి వేసే చేస్తాం మొత్తం. 4 టేబుల్ స్పూన్. ఓకే, ఇప్పుడు దీనికి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా కొత్తిమీర పుదీనా, ఉప్పు, కారం, ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇంకా వేయలేదా మనం? ఉప్పు వేయలేదు. మైల్డ్గా అండి, చాలా మైల్డ్గా ఉంటుంది ఇది, కానీ బిర్యానీ టేస్టే వస్తుంది. కొంచెం పెరుగు వేసుకోవాలి దీంట్లో. రైస్ మాత్రం ఆ రైస్లో నుంచే కొంచెం తీసి దీని మీద వేస్తానండి, నేను సపరేట్గా పెట్టట్లేదు. కానీ అది కొంచెం ఎక్కువ ఉడికిస్తా, అంటే మెత్తగా అయ్యేటట్టు. వాళ్ళకి మెత్తగా కావాలంటే మెత్తగా లేకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. కొంచెం అర్హానికి మెత్తగానే పెడతాము. ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోండి దీంట్లో కూడా. అయిపోయింది. కలిపి పక్కన పెట్టేయండి. సో మన రైస్ ఆల్మోస్ట్ ఉడికేసింది. అర్హాన్ అరుస్తున్నాడు ఒక పక్క నుంచి ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ చూడండి, ఇది ఎలా ఉంది, లోపల ఏముంది తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ చూడండి. అల్లరల్ల చేస్తున్నారు అబ్బాయి పిల్లలు. చూడండి, ఇంతే అవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా దీన్ని వాటర్ అంటే మన గంజి తీసేయాలి. గంజి తీసి చూపిస్తా. బిర్యానీ చక్కగా ఆయిల్ కూడా కనిపిస్తుంది చూడండి పైకి. ఓకే రేష్మా, ఏం కావాలి నీకు? ఇది అర్హాన్ కోసం. ఇప్పుడు ఇది గిన్నెతో దీని మీద వేసుకోవాలి. బాగా పొగ అయిపోయింది కదా, అందుకే ఇటు తిప్పేసుకున్నాను. ఈలోగా మా సమీర వచ్చి ఏదో చేస్తుందంట. కెమెరా తీసుకుని వచ్చింది తన బ్లాగ్కి. రావద్దన్నా నాయన వచ్చింది. సరే, తనతో మాట్లాడి చేస్తా. ఇట్లా నా బిర్యానీ ఆపి మరి మమ్మల్ని బెదిరించి పెళ్ళాన్ని కిచెన్ లోకి రావద్దన్నా కాసేపు. అయినా వచ్చింది. నాకు ఇది అర్థం కావట్లేదు. ఎవరు పడితే వాళ్ళ కెమెరాలు, ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా. రైస్ వేసేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి. ఓకే, కొంచెం थोड़ा सा కొత్తిమీర పుదీనా. ఓకే, కలర్ వేసుకుందాం. కలర్ ఆప్షనల్ అండి. మనం యాక్చువల్గా అదేంటి కేసర్ ఉంటే కేసర్ వేసుకోండి, లేదు అని అంటే కలర్ వేసుకోండి. ఎప్పుడో ఒకసారి కొంచెం కలర్ ఇస్ ఓకే. ఐ థింక్ కొంచెం ఆనియన్ వేసుకుంటాం. కొంచెం ఆనియన్స్. ఓకే,
అంతేనా? ఇప్పుడు దీన్ని దమ్ పెట్టాలి. దమ్ పెడితే నువ్వు అట్లాగే పెడతావా ఏమైనా? అది కాదు, కవర్ పెట్టాలి. పెడతావా? సిల్వర్ ఫాయిల్. మీ దగ్గర ఫాయిల్ పేపర్ ఉంటే పెట్టండి, లేదంటే ఎనీ మెత్తటి క్లాత్ ఉన్నా పెట్టి దమ్ మీద పెట్టేయండి. నేను ఆల్రెడీ పెన్నం పెట్టుకున్నాను, అయితే కొంచెం థిక్గా ఉన్న పెన్నం పెట్టుకున్నాను. థిక్గా ఉంటే ఏంటంటే మాడకుండా ఉంటుంది. ఆల్రెడీ పెట్టాను, వేడెక్కింది. పెట్టే. ఇప్పుడు ఇది ½ అవర్ ఫుల్ ఫ్లేమ్ మీద ఉండాలి. దాని తర్వాత 15 మినిట్స్ స్లో మీద పెట్టాలి. ఓకే, సో ½ అవర్ తర్వాత కలుద్దాం. ఓకే, అస్సలాముఅలైకుం. బార్బీ డాల్, బార్బీ పింక్ బ్యూటిఫుల్. ఆయన కొడుకుకి స్నానాన్ని చేసుకుని ఆ వాడికి రెడీ చేసి మనం రెడీ అయిపోతాం. ప్రిన్సెస్. అల్హమ్దులిల్లా, యు లుకింగ్ వెరీ ప్రిటీ ఇన్ పింక్. అమ్మగారు ఎలా ఉన్నారు కాబట్టి ఎస్, గాడ్ బ్లెస్ యూ. మా కిచెన్ అలా ఉంది. ఈ సప్పుడులు ఏంటంటే సమీర గారు వాళ్ళ అక్క బావగారు వచ్చారు అండ్ అయాన్ వచ్చారు. చూడండి, వాళ్ళు కూడా అల్లరు అనమాట. సుమయ్య ఆడుతుంది వాళ్ళతో. ఇది మా అల్లరి ఈరోజు అంతా. గొడవగా ఉంది ఇంట్లో. సుమయ్య వస్తే చిన్న పిల్లలా ఆడుతుంది, అందరితో పిల్లల్లా అయిపోతుంది, అందరిని కలుపుకొని ఆడుతుంది. అలా మా అత్తగారు పాపం చేయక ఫైనల్లీ కెమెరా తీసి ఎన్నో చేద్దామంటే మా అత్తగారు వాయిస్ తక్కువ, బయట వాయిస్ ఈ వీడియో మీరు భరించాలి, ఏం చేయలేము. కానీ దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ దిస్ వీడియో. అంతే. అంది ఆల్రెడీ నెయ్యి వేసేసింది రేష్మ, పై నుంచి కొంచెం నెయ్యి వేసింది. ఆల్రెడీ మనం నెయ్యితోనే చేసాము. సో అర్హాన్కి మనం కలర్ కానీ అవి ఏం వేయట్లేదు. దీంట్లో ఉట్టి ఆనియన్స్ వేస్తాను పైనుంచి కొంచెం, అంతే. ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ ఏమీ అవసరం ఉండదండి. కలర్ కూడా వేయట్లేదు అర్హాన్కి, అసలు ఏం అవసరం లేదు. ఇంకా ఇంతే. చూస్తే మా వారు మా బావగారి ఎవ్రీడే రండి నాకు పేరు పెట్టి తీసుకొచ్చారు మామూలు అంటారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద లేడీస్ ఇంట్లో ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో. ఎంత వేడిగా ఉంటుంది ఇంట్లో, ఎంత అంటే స్టవ్ దగ్గర ఎంత వేడిగా ఉంటుంది, అయినా ఎంత ఓపిక ప్రేమతో అందరు వండుతారో. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఏమంటారు సమ్మర్స్ లో ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి స్టవ్ దగ్గర. సో నియర్లీ సెల్యూట్ టు ఆల్ ద ఉమెన్స్. ఇంట్లో చేసిన థ్యాంక్ యూ డబ్బా. ఇంట్లో వంట చేసిన వాళ్ళకి మంచిగా ఉంది. వన్ డే ఉమెన్ గా కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్న. నేను థ్యాంక్ యూ అనగానే మా రేష్మాంటి కరెక్షన్. 1 సెకండ్ మిస్టేక్. స్టవ్ దగ్గర వండే వాళ్ళకి అది కరెక్ట్. ఇవాళ వండారు నాకు ఇక్కడ కాలింది కూడా నూడిల్స్ కలుపుతుంటే, ఎందుకంటే ముందు కూడా బర్తన్ గరంగా వెనకాల కూడా నేను వండుతుండే. నాకు కూడా సెల్యూటే మరి. వచ్చి 2 నిమిషాలు నోట్లు చేసినందుకు. ఎనీవేస్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఏం చెప్తావు సమీరా? మరి జోక్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాట్ అన్ ఈజీ జాబ్ దీని ముందు నిల్చొని ఉండడం. అంటే లేబరర్స్ బయట ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎండలో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు. టు బి ఆనెస్ట్ అంతకన్నా ఎక్కువ చేస్తారు. ఇట్స్ దట్ పీపుల్ దాన్ని అప్రిషియేట్ కానీ నోటీస్ కానీ చేయరు. నార్మల్ పని కదా, నువ్వు కాకపోతే ఎవరు ఉంటారు అన్నట్టు అలా చూస్తారు. ఇట్స్ రియలీ వెరీ వెరీ హార్డ్ వర్క్. అండ్ ఇవాళ స్పెషల్లీ మా అత్తగారికి రేష్మాంటికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. బికాస్ ఇంత క్రౌడ్ లో మేమందరం ఇంత అలర్ట్ చేస్తున్నా కూడా టైంకి మాకు అందరికి లంచ్ వండేసేయాలి, ప్లస్ మీ అందరి కోసం బ్లాగ్ కూడా చేయాలి అని చెప్పి అంతా డెడికేటెడ్ గా అది ఇది అవుతున్నా కూడా ఎక్కడ చిరాకు పడకుండా, అంటే మీరు ఉన్నారని చిరాకు పడలేదు, కెమెరా లేకపోతే విషయం అనుకోండి. అంటే ప్రేమ కదా, ఎల్లండి కదా చెప్తా, న్యాచురల్ కదా అది. సో మీరు అందరు ఉన్నారు కాబట్టి మేము ఇన్నిసార్లు వచ్చినా ఏం అవ్వలేదు అనుకోండి. ఖాళీ టైంలో వస్తే ఎల్లండి కదా. అలా ఇంత కష్టంలో కూడా పాపం ఉండి 12:06 అవుతుంది టైం. బట్ మా బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది. దమ్ మీద ఉంది కాబట్టి అల్హమ్దులిల్లాహ్. నిజంగా వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ బోత్.
అండ్ పెద్ద 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 హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ. అది దమ్ అయ్యేలోపు మేము రైతా రెడీ చేసుకున్నాము. అండ్ బగారా కర్రీ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎస్ గైస్, పిల్లలందరూ ఇప్పుడే వెళ్ళారు. సమీరా వాళ్ళ అక్క అర్హాన్ని, ప్రిన్స్ని, వాళ్ళ అబ్బాయిని అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తామని అర్హాన్ గిన్నె అలాగే ఇచ్చాము, తీసుకొని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. సో సండే కదా, వీకెండ్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ 5-6 o'clock వస్తారు. సో అందుకే ప్రశాంతంగా కామ్ అయిపోయింది. సడన్ గా తుఫాన్ వచ్చి ఆగినట్టుంది, లేకపోతే అల్లరి చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి. అండ్ దస్తర్ వేసి ఇక్కడ అన్నం తీస్తున్నాను. వాళ్ళందరూ అన్వర్ కాసేపు ఎంత తింటానన్నారు. మా వారు ఆల్రెడీ తింటున్నారు. సో తబస్సుం ఒక ముద్ద నాకు పెడుతుంది. తబస్సుం ఫస్ట్ ఒక ముద్ద మా సబ్స్క్రైబర్స్ పెడతావా? షూర్. మీ అందరికి ఒక ముద్ద, ఇప్పుడు నాకు ఒక ముద్ద. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. నా చేతులతో చిన్న ఎలా ఉంది? మాషాల్లా, సూపర్ సూపర్ యమ్మీగా ఉంది రేష్మా, సూపర్, చాలా బాగుంది. నా చేయి కోసుకుంది కదా, నేను స్పూన్ తో తినాలి. బిర్యానీ స్పూన్ ఇలాగే తినిపించేస్తాను. అదే బిర్యానీ స్పూన్ తో తింటే బాగుండదు, అందుకనేసి తినిపించమంటే తినిపిస్తుంది. నా చేతితో తింటే ఇంకా టేస్టీగా కనిపిస్తుంది. నో డౌట్, కరెక్టే. ఏదో అలా చెప్పాలని. నిజంగా చాలా 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 బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. మీరు ఈ డిష్ ని ట్రై చేసి కామెంట్స్ లో చెప్తే మాకు హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఎస్ గైస్, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.